మించిన మందిరం తగలబడిపోయింది. ఈరోజు అదే స్థలంలో వినండి సహోదరి సహోదరులు, మందిరం లేదు. ఈరోజు అదే స్థలంలో దేవుని మందిరము లేదండి. సొలొమోను నిర్మించిన దేవాలయం కూల్చివేయబడింది. అదే స్థలంలో ఏముందో తెలుసా మీకు? ఒక మసీదు ఉంది. ఆ కొండపైన ఈరోజు ఒక మసీదు కట్టబడింది. ఆ మసీదులోనికి క్రైస్తవుల ప్రవేశం లేదండి. కారణం తెలుసా? దేవుడు నివసించేటటువంటి ఆ మందిరం చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవిస్తూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారో, దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. అలా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను నిర్మించిన దేవాలయం కూల్చివేయబడింది. ఆ తరువాత ముస్లిం సోదరులు అక్కడ మసీదు కట్టుకున్నారు. ఒక సందర్భంలో నేను నా కుటుంబం కలిసి యెరూషలేములో మోరియా పర్వతం పైన సొలొమోను నిర్మించిన దేవాలయం కూల్చివేయబడినప్పటికీ అసలు లోపలికి వెళ్దామని చెప్పి వెళుతున్నప్పుడు నా భార్య బ్యాగ్లో బైబిల్ ఉంటే ఆ బైబిల్ చెక్ చేసి వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఈ బైబిల్కి లోపల ప్రవేశం లేదు, బయట పెట్టి వెళ్తారా లేకపోతే మీరే బయటకు వెళ్ళిపోతారా? బాధ అనిపించింది, ఆశ్చర్యం వేసింది. ఆ పర్వతం మీద ఒకప్పుడు ఇస్సాకును అబ్రహాం బలి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. అటువంటి పర్వతాన్ని దేవుడు బహుగా ప్రేమించి తను ఏర్పరచుకుని దావీదు ద్వారా ఆ పర్వతం మీద కొంత భాగాన్ని కొని సొలొమోను ద్వారా మందిరాన్ని నిర్మింపచేసిన తర్వాత ఇంత అద్భుతమైన ప్రణాళిక దేవుడిస్తే ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా జీవించటం వల్ల ఆఖరికి దేవుడే ఆ మందిరం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించటం వల్ల నీలో నివసించే దేవుడే ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ బ్రతుకుకు అడ్రస్ లేకుండా పోతుంది, నీ జీవితానికి విలువ లేకుండా పోతుంది, నీ బ్రతుకు అన్యులకు దాసోహం అయిపోతుంది. ఆ స్థితి నీకు రాకుండా ఉండాలి అంటే నీలో ఉన్న దేవుణ్ణి, ఆయన సన్నిధిని నమ్మకమైన యథార్థమైన పవిత్రమైన జీవితం ద్వారా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగి ఆత్మీయత కొరకు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది.